దాడికి పాల్పడిన ఘటన. 10వ తరగతి చదువుతున్నారు పిల్లలు. 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ లైబ్రేరియన్‌గా ఉన్నారు అక్కడ ఒకాయన. అతని పైనైతే పిడిగుద్దులు గుద్దారు. అదే టీచర్స్ ముందే క్లాస్ రూమ్‌లోనే అందరూ పిల్లలందరూ చూస్తున్నప్పుడే ఒక విద్యార్థి విచక్షణారహితంగా అతని మీద దాడి చేసిన విజువల్స్ అయితే బయటికి రావడం అనేది పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువులను ఎంతో గౌరవించాల్సినటువంటి పరిస్థితి. కానీ అలాంటి ఉపాధ్యాయుల మీద కూడా విద్యార్థులు దాడికి పాల్పడటం ఏదైతే ఉందో దీనిని అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. దీనిపైన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా స్పందించారు. దీనిపైన తమకు నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 10th క్లాస్ విద్యార్థులు వాష్రూమ్ దగ్గర సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ తాగుతుంటే మీరు ఈ వయసులో సిగరెట్ తాగడం ఏంటని చెప్పి ఆ లైబ్రేరియన్ వాళ్ళని మందలించి మీ మీద టీచర్స్కి చెప్తాను, కంప్లైంట్ ఇస్తానని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్కి చెప్పడానికి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో మా మీద నువ్వు కంప్లైంట్ ఇస్తావా అన్నట్లు అతని మీద అయితే ఒక విద్యార్థి వెళ్ళిపోయి పిడిగుద్దులు కుదటం అనేది చాలా పెద్ద వైరల్గా మారింది. 10th క్లాస్ పిల్లలు గంజాయికి అలవాటు పడిపోయి సిగరెట్లకు అలవాటు పడిపోయి విచక్షణారహితంగా ఉపాధ్యాయులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద దాడులకి పాల్పడుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి ఈ ఘటన అయితే అర్థం పడుతుందని చెప్పాలి. అయితే దీనిపైన అయితే కలెక్టర్ కూడా చాలా సీరియస్గానే స్పందించారు. అయితే పోలీసులు అయితే 10th క్లాస్ విద్యార్థి కాబట్టి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటివి జరిగితే కనుక అరెస్ట్